నమస్తే అమ్మ. కార్తీక పురాణము 19వ రోజు చవితి. గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి. నెయ్యి, నూనె, ఉసిరి మొదలగునవి తినరాదు. నిషిద్ధాలు. ఈరోజు వరి బియ్యం పిండితో చేసిన కుడుములు, నువ్వులు దానమివ్వాలి. ఇవాళ నెయ్యి తినరాదు, నూనె తినరాదు, ఉసిరికాయ తినరాదు, మరియు వరి బియ్య పిండితో చేసిన కుడుములు మరియు నువ్వులు దానమివ్వాలి అని చెప్తున్నారనమాట. 19వ రోజు చవితి రోజు. అలాగే 19వ అధ్యాయము చాతుర్మాస వ్రతము. చాతుర్మాస వ్రతము గురించి చెప్తున్నారనమాట. మునిజనులారా, చాతుర్మాస వ్రతమును గూర్చి సవివరంగా వివరిస్తాను వినండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో, భక్తి ప్రపత్తులతో, తన ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులొలికిస్తూ, నారదా, క్షేమమా అని ప్రశ్నించాడు. త్రిలోకాలు ఎలా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు. హే ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీ వెరుగని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను. నీకు తెలియకుండా ఏ విషయాలైనా ఉంటాయా స్వామి? నీకు తెలియని విషయాలు ఏమున్నాయని నేను చెప్తాను అని అంటున్నాడు అనమాట నారదుడు విష్ణుమూర్తితో. అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను. లోకమున నరులు ఎవరి తీరున వారు మసలుకొంటున్నారు. ఈ భూలోకంలో నరులు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు, మసులుకుంటున్నారు అని చెప్తున్నారు. విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు. వారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నారు. పుణ్యవ్రతాలు చేయువారు సైతం వీటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు. పరనింద, అహంకారం పెచ్చు పెరిగిపోయాయి. ఇతరులను ఎప్పుడు నిందిస్తూ ఉండటం, అహంకారం, నాకన్నా గొప్పవారు లేరు అనే అహంకారం పెరిగిపోతున్నాయన్నమాట. మధు మాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అట్టి వారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు. అంటే నరలోకంలో జరిగే విషయాలన్నీ కూడా నారదుడు పూసగుచ్చినట్లుగా ఆ విష్ణుమూర్తికి వివరించారనమాట. అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం, ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు. వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీ నారాయణులను నిరసించేవారు కొందరు కాగా, గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు. వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు. ఇలా ప్రజలు పలు రకాలుగా మసలుకుంటుండగా చూచిన రమా మాధవుడు ఋషివాటికలు చూచేటందుకు బయలుదేరారు. అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు. సూత సౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా, వారిలో జ్ఞానసిద్ధుడనే యోగీంద్రుడు, హే హృషీకేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము. మేము మా ఆశ్రమము ధన్యత్వంతో తరించాము అని చెప్తున్నారు. చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి. హే లోకరక్షక, లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నారు. జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరావు. లోకోద్ధరణ ధ్యేయంగా నేను శ్రీ లక్ష్మి భువికి దిగి వచ్చాము. లోక శ్రేయస్సే ధ్యేయంగా గల నీకు 2 వరాలను అనుగ్రహిస్తున్నాను. కోరుకోవలసిందని
శ్రీహరి దేవ కోరుకోవలసిందని అన్నాడు శ్రీహరి. దేవదేవ, ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసలలేకున్నాము. ఈ ప్రపంచంలో ఉండి, ఈ ప్రపంచంలో ఉన్న వ్యామోహాలని బయటపడలేకుండా ఉన్నాము. దానితో పాటే మసులుకోగలుగుతున్నాము. అలా మసల లేకుండా ఉండగల వరాన్ని ఇవ్వు అని చెప్తున్నారనమాట. పరంధామ, నీయందే మనస్సుండునటులా అనుగ్రహించవలసిందని వేడుకుంటున్నాను. ఈ ప్రపంచంలో పడి ఉండకుండా నీ మీద మనస్సు కలిగి ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాను అని అని అడుగుతున్నాడనమాట. అప్పుడు రెండవ వరం కోరుకోవలసింది అన్నాడు ఆపదోద్ధారకుడు. సరే, ఆ వరాన్ని నేను ఇస్తాను, మరి రెండో వరాన్ని కోరుకో అని చెప్పాడనమాట విష్ణుమూర్తి. దురాచారము, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో పెచ్చు పెరుగుతున్నాయి. అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివల్ల ప్రజలలో జాగరూకత, నిశ్చలత, నిర్మలత కలుగుతాయి అని చెప్పారు విష్ణుమూర్తి. అది ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు లక్ష్మీదేవి సహితం నేను ఆ పాల కడలిలో శయనించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసలుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం. నియమ నిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు. జరాభారం, ఆరోగ్య భంగం, ఆదిగా గల జన్మ బాధలుండవు. పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షలు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకము, ఆతదుపరి నెలకు మొదటి ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకము, తరువాతి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, అటుపై భాద్రపద దశమి మొదలు పాలు, ఆపై నెలకు అనగా ఆశ్వీయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి. 4 నెలలు 4 రకాల పదార్థాలని వదిలిపెట్టాలి అని చెప్తున్నారన్నమాట. క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను అని విష్ణుమూర్తి చెప్తున్నారన్నమాట. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అవస్థాత్రయములు లేవు. వీటిని అతీతుణ్ణి. భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ. కనుక జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తి గల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలములందు స్తోత్రము చేయు వారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించు వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు. పాపులు, దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సత్ప్రవర్తనులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మ జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించాడు. కార్తీక పురాణం 19వ రోజు పారాయణ భాగం చాతుర్మాస వ్రత అధ్యాయం సమాప్తం. నమస్తే.